ఇటీవలి కాలంలో భారత్ కీలక రంగాల్లో సత్తా చాటుతోంది. కొన్ని రంగాల్లో అయితే ఏకంగా అగ్రదేశాలకు సైతం సవాలు విసురుతోంది. ఇంధన భద్రత, శుద్ధ విద్యుత్ ఉత్పత్తి, శాస్త్ర సాంకేతిక స్వావలంబన వైపు భారత్ కీలక అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే తాజాగా దీర్ఘకాలిక అణు సంలీన శక్తి కార్యాచరణ ప్రణాళికను గాంధీనగర్లోని ప్లాస్మా పరిశోధనా సంస్థ ప్రకటించింది. భారత్కు భావి ఇంధన వ్యూహంలో ఇది బాగా ఉపకరిస్తుంది. ఇటీవలి కాలంలో భారత్ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. నూతన ఆవిష్కరణల దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది. తాజాగా ఇంధన భద్రత, శుద్ధ విద్యుత్ ఉత్పత్తి, శాస్త్ర సాంకేతిక స్వావలంబన వైపు భారత్ అడుగులు వేస్తోంది. తాజాగా దేశం కోసం దీర్ఘకాలిక అణు సంలీన శక్తి కార్యాచరణ ప్రణాళికను గాంధీనగర్లోని ప్లాస్మా పరిశోధన సంస్థ ప్రకటించింది. అందులో స్టడీ స్టేట్ సూపర్ కండక్టివ్ టోకమాక్ భారత్ అనే కొత్త రియాక్టర్ రూపకల్పన ప్రధానంగా నిలుస్తోంది. సూర్యుడి శక్తిని భూమిపై సృష్టించడమే ఈ కొత్త రియాక్టర్ లక్ష్యం. భారత్కు భావి ఇంధన వ్యూహంలో ఇది బాగా ఉపకరిస్తుంది. మనకు తెలిసిన అణుశక్తి ఎక్కువగా ఫిజన్ పద్ధతిలో ఉద్భవిస్తుంది. యురేనియం వంటి పెద్ద అణువులు విభజన చెంది చిన్నవిగా మారినప్పుడు శక్తి విడుదలవుతుంది. అయితే అణు ఫ్యూజన్ ప్రక్రియ దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇది సూర్యుడు, నక్షత్రాల్లో సహజంగా జరుగుతుంది. ఇందులో రెండు తేలికపాటి హైడ్రోజన్ ఐసోటోపులు కలిసి ఒక హీలియం అణువుగా మారుతాయి. ఈ కలయికలో కొంత ద్రవ్యరాశి నష్టమవుతుంది. ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం ఆ చిన్న నష్టం అపారమైన శక్తిగా రూపాంతరం చెందుతుంది. అందువల్లే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా నిరంతరం వెలుగుతూనే ఉన్నాడు. భూమిపై ఫ్యూజన్ ప్రక్రియ సహజంగా జరగదు. ఫ్యూజన్ ప్రక్రియ కోసం దాదాపు 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు, అత్యధిక పీడనం లాంటి సూర్యుడి అంతర్గత వాతావరణ పరిస్థితులు ఉండాలి. అంతేకాదు, ఈ సమయంలో అణువులు తమ ఎలక్ట్రాన్లను కోల్పోయి ప్లాస్మా అనే కొత్త స్థితిలోకి మారతాయి. ప్లాస్మా అంటే ఘన, ద్రవ, వాయు స్థితుల కంటే పైన ఉంటుంది. ఇది పూర్తిగా అయనీకరణ అయిన అధిక శక్తి కలిగిన వాయువు. ఈ ప్లాస్మాను నియంత్రించి స్థిరంగా ఉంచడం సంలీన శాస్త్రంలోని పెద్ద సవాలుగా చెప్పవచ్చు. ఫ్యూజన్ ప్రక్రియను భూమిపై సాధించేందుకు ప్రపంచ దేశాలు టోకమాక్ అనే ప్రత్యేక పరికరాలను అభివృద్ధి చేశాయి. టోకమాక్ అంటే వలయాకార కంటైనర్. ఈ టోకమాక్లో బలమైన అయస్కాంత క్షేత్రాల సాయంతో ప్లాస్మాను స్థిరంగా నియంత్రిస్తారు. దీనికోసం సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్లు, అధిక శూన్య స్థితి వ్యవస్థలు, అతివేడిని తట్టుకునే పదార్థాలు అవసరం ఉంటాయి. ఫ్రాన్స్లో చేపట్టిన ఐటీఆర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ ప్రయోగం. భారత్ సైతం అందులో కీలక భాగస్వామిగా ఉంది. ఐటీఆర్ లక్ష్యం క్యూ విలువను 10కి తీసుకురావడం. క్యూ విలువ అంటే రియాక్టర్ ఉత్పత్తి చేసే దాన్ని నడపడానికి అవసరమైన శక్తి మధ్య నిష్పత్తి. రియాక్టర్ వినియోగించిన దానికంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడాన్ని క్యూ విలువ అధికంగా ఉండడంగా పేర్కొంటారు. ఇప్పటికే గాంధీనగర్లోని ప్లాస్మా పరిశోధన కేంద్రం SSC-1ను విజయవంతంగా నడుపుతోంది. ఈ కేంద్రం ప్లాస్మాను 650 మిల్లీ సెకన్ల పాటు నిలిపి ఉంచగలిగింది. అయితే SST-1 విద్యుత్ ఉత్పత్తికి కాదు, ఫ్యూజన్ సాంకేతికతల అభివృద్ధికి అది ముఖ్య పరిశోధన వేదికగా చెప్పవచ్చు. ఇప్పుడు భారత శాస్త్రవేత్తలు SST భారత్ అనే కొత్త దశను ప్రారంభిస్తున్నారు. ఫ్యూజన్ ఫిజన్ల హైబ్రిడ్ పద్ధతిలో 130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని దీని లక్ష్యం. దీని క్యూ విలువ 5 అంటే వినియోగించిన దానికంటే 5 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఈ ప్రాజెక్టు 2060 నాటికి పూర్తి స్థాయిలో రూపుదిద్దుకుని 250 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. SST భారత్ రూపకల్పనలో డిజిటల్ ట్విన్స్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. డిజిటల్ ట్విన్స్ అనేవి వాస్తవ రియాక్టర్ వర్చువల్ ప్రతిరూపాల్లో పనిచేస్తాయి. వాటిలో ముందుగా సిమ్యులేషన్లు జరిపి రియాక్టర్ పనితీరును అంచనా వేసి దానికి అనుగుణంగా AI ఆధారిత నియంత్రణ వ్యూహాలు రూపొందిస్తారు. ఫ్యూజన్ ప్రాజెక్ట్ అన్నది కేవలం విద్యుత్ ఉత్పత్తి యత్నమే కాదు. అది సైన్స్, ఇంజనీరింగ్, పదార్థ శాస్త్రం, కంప్యూటేషన్ వంటి రంగాల్లో దేశ సామర్థ్యాన్ని పెంచే దీర్ఘకాలిక జాతీయ కార్యక్రమం. భారత్ నిర్దేశించుకున్న 2060 లక్ష్యం సుదూరంగా ఉన్నా జాగ్రత్తగా సరైన దిశలో అడుగులు వేయడం ప్రధానం. అణు ఫ్యూజన్ పరిశోధన అత్యంత ఖరీదైంది. భారత్లో అణు ఫ్యూజన్ రంగం ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రైవేటు భాగస్వామ్యం తక్కువగా ఉండడం పరిశోధనల వేగాన్ని తగ్గిస్తుంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వ ప్రైవేటు నమూనా అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా చేయకపోతే ప్రత్యేక ఫ్యూజన్ ఇన్నోవేషన్ నిధిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
అణు సంలీన శక్తి ఇండియాకు తక్షణ పరిష్కారం కాకపోయినా 30 నుంచి 40 ఏళ్లలో దేశానికి అపారమైన ప్రయోజనాలు అందిస్తుంది. సూపర్ కండక్టింగ్ పదార్థాలు, రేడియేషన్ షీల్డింగ్, ప్లాస్మా నియంత్రణ, ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వంటి రంగాల్లో దేశం ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతుంది. రానున్న కాలంలో అణు ఫ్యూజన్ రంగంలో అనేక ప్రయోజనాలు పొందాలని భావిస్తున్న భారత్ ఆ దిశగా కీలక అడుగులు వేస్తుంది. అణుఫ్యూజన్ పరిశోధన అత్యంత ఖరీదైంది. భారత్ లో అణుఫ్యూజన్ రంగం ప్రధానంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ రంగంలో మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. అణు సంలీన శక్తి భారత్ కు తక్షణ పరిష్కారం కాకపోయినా రానున్న 30 నుంచి 40 ఏళ్లలో దేశానికి అపార ప్రయోజనాలు అందిస్తుంది.